ఉదయం 8 గంటలకల్లా స్నానపానాలు పూర్తి చేసుకుని కాఫీ తాగి భారతికి పక్కది సిద్ధం చేసి హాస్పిటల్కి బయలుదేరారు మాధవ, రామ్మూర్తి. అప్పటికింకా డాక్టర్ రాలేదు. కానీ రాఘవ, సుందరి వచ్చేసి భారతితో ఏవో కబుర్లు చెప్తున్నారు. వాళ్ళని చూడగానే రామ్మూర్తి మొహం మాడిపోయింది. అదేం గమనించని రాఘవ ఆయనని, మాధవని కూడా విష్ చేశాడు. డాక్టర్ వచ్చేసరికి 10 అవుతుందట, వెయిట్ చేద్దామా అన్నాడు రామ్మూర్తితో. తప్పదుగా, బలవంతంగా నవ్వాడతను. అందరూ కూర్చున్నారు. నిజంగానే భారతిని తమ్ముడు తీసుకువెళ్తాడేమో అని రామ్మూర్తికి అనుమానంగా ఉంది. ఒంటరిగా భార్యని కలిసి నయానో భయానో ప్రయాణాన్ని ఆపాలని అతని ఉద్దేశం. కానీ గది నిండా జనం ఉంటే ఏం చెప్పగలడు? అతనికి భార్య దూరమవుతుందని కాదు బాధ. నిజాలన్నీ తమ్ముడికి ఎక్కడ చెప్పేస్తుందో, పరిణామం ఎలా ఉంటుందో అన్న భయం మాత్రమే. సుందరి వసపెట్ల ఏదో వాగుతూనే ఉంది. ఆ పిల్ల మాటలకి భారతి హాయిగా నవ్వుతోంది. ఇంకా మీకే జబ్బు లేదు, హాయిగా ఉన్నారు, తృప్తిగా అన్నాడు రాఘవ. అవును, పూర్తిగా కోలుకుంది, ఇంకా డాక్టర్లతో పనిలేదు అన్నాడు రామ్మూర్తి మాధవ్ కేసి చూస్తూ. అమ్మో, డాక్టర్కి చూపించకుండా ఉండద్దు. ఎంతైనా ఆవిడికి హై బీపీ, అదీగాక ఓసారి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కూడాను. కళ్ళు తిప్పుతూ అంది సుందరి. త్రుళ్ళిపడ్డాడు మాధవ. పెరాలసిస్ స్ట్రోకా అన్నాడు కంగారుగా. అంతకన్నా కంగారు పడిపోయాడు రామ్మూర్తి. అదే ఇక్కడికి రాకముందు అంటూ నసిగాడు. మాధవ భారతకేసి చూశాడు. ఆమె తలదించుకుంది. వాళ్ళని చూసి పకపక నవ్వాడు మాధవ్. వింతగా చూశారంతా. ఈ సమాజం కథలల్లి ఎంత చక్కగా ప్రచారం చేస్తుంది. కథలా? తడారిపోతున్న గొంతుతో అన్నాడు రామ్మూర్తి. కథలు కాకపోతే ఏమిటి బావా? ఎప్పుడు తుమ్మైనా ఎరగని అక్కకి బీపీ ఏమిటి, పెరాలసిస్ స్ట్రోక్ ఏమిటి? ఏదో పీరియడ్స్ ప్రాబ్లం వల్ల హిస్టెక్టమీ చేశామనుకో, అంత మాత్రాన ఇంత దారుణమైన కథలా? చా, ఇట్స్ వెరీ బ్యాడ్ విసుక్కున్నాడు మాధవ. అది కాదు మిస్టర్ మాధవ అంటూ ఏదో చెప్పబోయాడు రాఘవ. అయితే అతని మాట కడ్డొస్తూ, మీకు తెలీదు రాఘవ్ గారు, ఈ సమాజం చాలా దారుణమైంది. తన భావాలకి రూపకల్పన చేసి అవే నిజాలు అన్నంతగా ప్రచారం చేసి ఆనందిస్తుంది. ఓ మాట చెప్పండి, మా అక్క బావ ఎలా ఉంటారు అన్నాడు మాధవ్. అంటే అదే, అన్యోన్యంగా ఉంటారా లేదా? అన్యోన్యంగానా? కాదు, పార్వతీ పరమేశ్వరులా ఉంటారు. అక్క వల్ల బావకి సుఖం లేదా ఏం బావా అంటూ రామ్మూర్తి కేసి చూశాడు మాధవ. రామ్మూర్తికి చెమటలు పట్టాయి. సుఖమా? తను లేకపోతే నేనుండను అన్నాడు చెమటలు తుడుచుకుంటూ. ఆ భగవంతుడిదై తక్కువై పిల్లలు పుట్టలేదు, కానీ సంసార జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేదుగా. చచ్చా, అదేం ప్రశ్న, ఇక్కడ చిన్నపిల్లలు కూడా ఉన్నారు కంగారుగా అన్నాడు రామ్మూర్తి. పర్లేదు మాస్టారు, నేనేం చిన్నపిల్లని కాదు, నాకు అన్నీ తెలుసు, చెప్పనివ్వండి కళ్ళు తిప్పుతూ అంది సుందరి. అది అలా ఉండాలి. ఇప్పుడు చెప్పు బావా, అక్క వల్ల నాకు అన్ని విధాలా హాయిగానే ఉంది. ఇంకేం అడుగుతాడో అన్న కంగారుతో అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు రామ్మూర్తి. అవునా? కానీ ఇక్కడ నేను చిత్రమైన కథ విన్నాను. చిత్రమైన కథ ఏంటది, చెప్పండి అంకుల్ మరీ పసిపిల్లలా అంది సుందరి. ఏముంది, మా బావ అక్కను వదిలేసి ఎవరో కన్నెపిల్లని చేసుకోవాలనుకున్నాడని, దానికి ఆవిడ అంగీకరిస్తున్నట్టు, తను సంసార సుఖానికి పనికిరానందున వారి పెళ్లికి అంగీకరిస్తున్నట్టు ఆమె చేత బలవంతంగా లెటర్ రాయించాడట. కాదంటే చంపబోయాడట. అందుకే ఆవిడ ఆరోగ్యం దెబ్బతిందట. ఇదేమైనా నమ్మేలా ఉందా? అసలు ఇలాంటి రూమర్స్ ఎందుకు పుట్టిస్తారో అర్థం కాలేదు ఆవేశంగా అన్నాడు మాధవ్. కొయ్యబారిపోయాడు రామ్మూర్తి. అతని కేసి ఓరగా చూశారు సుందరి, రాఘవ. ఏంటి బావా అలా అయిపోయావు? కొంపదీసి నువ్వు నిజంగానే మరోసారి పెళ్లిపేటలు ఎక్కాలనుకున్నావా? మాధవ్ మాటల్లో అదోలాంటి వ్యంగ్యం. మధు చిరాగ్గా అన్నాడు రామ్మూర్తి. ఆవేశపడకు బావా, పెళ్ళే కదా కావలసింది. రేపెలాగూ షష్ఠిమూర్తి మహోత్సవం ఉండనే ఉంటుందిగా, ఈలోగా తొందరెందుకు నవ్వాడు మాధవ్. అతని మాటలకి మిగతా వాళ్ళు నవ్వారు. రామ్మూర్తి మొహం ఎర్రబడింది. వాళ్ళంతా ప్లాండ్గా తనని అవమానిస్తున్నారని అర్థమైంది. ఈ సంభాషణని వారించని భార్య మీద కూడా పిచ్చుకోపం వచ్చింది. ఏంటి డ్రామా అన్నాడు కఠినంగా. డ్రామా కాదు బావా, నిజం, మీ జీవితాలకి అద్దం పట్టే నిజం. అంటే అంటే నేనంత దుర్మార్గుణ్ణంటావా? ఆవేశాన్ని అతి ప్రయాసగా ఆపుకుంటూ అన్నాడు రామ్మూర్తి. నీ గురించి నీకు తెలీదా బావా? పోనీ ఒక్కటి చెప్పు, అక్కకి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందా? సంసార జీవితానికి పనికిరాదా? నేనేం అనలేదు. సీత మాటలకి విలువ ఉండదన్న నమ్మకంతో అనేశాడు రామ్మూర్తి. మరెవరన్నారు? సీతందా?
సీత, అదే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకున్నావు చూడు, ఆ అమ్మాయి. ఎవరితో బజారు మనిషి నోటుకొచ్చినట్టు వాగితే దానికి నేను బాధ్యుణ్ణా? సీతను బజారు మనిషి అనేసరికి సుందరి ఇంతెత్తున లేచింది. మాస్టారు, మాటలు జాగ్రత్తగా రానియండి. మా సీతని ఇంకొక మాట అంటే మీ మర్యాద దక్కదు అంది ఆవేశంగా. ఆ పిల్ల ఆవేశానికి రామూర్తి కాదు, మిగతా వాళ్ళు కూడా హళ్ళిపోయారు. సుందరి, నువ్వు ఉండమ్మా. బురదగుంటలో పన్నీరు కోసం వెతికితే ఎంత ఫలితమో ఈయన మాటల్లో సభ్యత వెతకడం కూడా అంతే ఫలితం అన్నాడు మాధవ. రామ్మూర్తి అగ్నిపర్వతమే అయ్యాడు. ఏంట్రా కూసో, నేను మురుగ్గొంటునా? ఎంత ధైర్యంరా నీకు? అసలు నిన్ను కాదు, దీన్ని అనాలి. కాదు, ఆ సీతను అనాలి. దాని ప్రాణాలు తీసినా పాపం లేదు. వెనకుండి ఇంతమంది చేత ఇన్ని నాటకాలు ఆడిస్తుందా అంటూ పళ్ళు నూరాడు. అరిచాడు. విసురుగా వెళ్ళబోతుంటే రాఘవ పట్టుకుని కూర్చోబెట్టాడు. జరిగేదంతా విస్మయంగా చూస్తోంది భారతి. ఆవేశపడకండి మాస్టారు, ఇక్కడ అరిస్తే బాగుండదు కూడా అనునయంగా అన్నాడు రాఘవ. ముందు వాడి నోరు ముయ్యండి కోపంగా మాధవకేసి చూస్తూ అన్నాడు రామ్మూర్తి. ఆయనేదో సరదాగా అన్నారు. ఈ మాత్రానికే మీరంత ఫైర్ అయిపోతే ఎలా? మీరు భారతి గారిని ఎలా చూసుకుంటారో మాకు తెలియకపోతే కదా. సరదాగానా ఇలాంటి మాటలు? రుసరుసలాడాడు రామ్మూర్తి. అయితే మీరు సీతని పెళ్లి చేసుకోవాలనుకోవడం, పిన్నిగారు వారించడం, మీరు సంతకాలు పెట్టమన్న చోట సంతకాలు పెట్టలేదని ఆవిడ్ని హింసించడం అంతా ఒట్టిదేనన్నమాట అమాయకంగా అంది సుందరి. అవును అవును, అసలు ఇదంతా మీకెవరు చెప్పారు? ఆ సీతేనా? ఆవేశంగా అన్నాడు రామ్మూర్తి. మాటకు ముందు సీత పేరెందుకు తెస్తారు మాస్టారు? కొంపదీసి ఈ తతంగమంతా చూడలేదు కదా. సుందరి, అరిచాడు రామ్మూర్తి. ఇది హాస్పిటల్, అలా అరవకండి విసుగ్గా అన్నాడు రాఘవ. ఆ సంగతి మీ మేనకోళ్ళకు చెప్పండి. నిన్నటిదాకా అతి మర్యాదగా నమస్కరించి తప్పుకు తిరిగే పిల్ల ఇవాళ ఇలా మాట్లాడడానికి కారణం ఆ సీత కదూ? గొంతు తగ్గించిన రామ్మూర్తి ఆవేశంగానే అన్నాడు. కాదు, గంభీరంగా అంది సుందరి. అసలు సీత మీద మీకంత కోపం ఎందుకు మాస్టారు అన్నాడు రాఘవ. క్షణం కంగారు పడ్డాడు రామ్మూర్తి. మునుపు తనంటే ఎంతో అభిమానంగా ఉండేవారని సీత చెప్పినట్టు గుర్తు. ఇప్పుడు ఆమంటే ఎందుకు మండిపడుతున్నారు? మళ్ళీ రాఘవే అన్నాడు. రామ్మూర్తి కళ్ళు ఎర్రబడ్డాయి. ఎందుకా? నా మీద ఇన్ని కథలల్లి ప్రచారం చేసినందుకు అన్నాడు ఆవేశంగా. అయితే మీకు పిన్నిగారికి మధ్య గొడవలేం లేవంటారు అంది సుందరి. లేవు లేవు, కావాలంటే ఆవిడ్ని అడగండి, ఎదురుగానే ఉందిగా భార్యకేసి చూస్తూ అన్నాడు రామ్మూర్తి. అవసరం లేదు, అంతా ఇదే చెప్తుంది అంటూ బ్యాగులోంచి ఓ కవర్ తీసింది సుందరి. రామ్మూర్తి కళ్ళు చిట్లించాడు. ఆమె చేతిలోని కవర్ తీసుకుని అందులోని పేపర్స్ బయటికి తీశాడు రాఘవ. అవి భారతి చేత సంతకాలు పెట్టించాలని ప్రయత్నించిన పేపర్స్. బిగుసుకుపోయాడు రామ్మూర్తి. ఇవి ఇవి అతనికి మాట రావడం లేదు. ఇవి అవే, మీ దగ్గరున్నవి జిరాక్స్ మాత్రమే, పాపం మీరు గ్రహించలేదు వ్యంగ్యంగా అంది సుందరి. రామ్మూర్తికి స్పృహ పోతున్నట్టు అనిపించింది. హలో మాస్టారు, కథ ఎంతవరకు వచ్చింది అంటూ వచ్చాడు డాక్టర్. అంతా లేచారు. కదా, గబాల లేచాడు రామ్మూర్తి. అదే మీ ప్రేమ కథ. డాక్టర్, ఆవేశపడకండి మాస్టారు, జరిగిందంతా నాకు తెలుసు, మీరెంత గ్రంథసాంగులో కూడా తెలుసు. కాకపోతే అవసరమైతే కట్టుకున్న భార్యని కడతెరచాలి అనుకునేంత కిరాతకులను మాత్రం తెలీదు గంభీరంగా అన్నాడు డాక్టర్. అంటే ఇదంతా తెలుసని చెప్పానుగా. భారతి గారికి హార్ట్ అటాక్ రావడం, మీరు డాక్టర్కు చూపించడం అబద్ధమని తెలుసు. ఆ రాత్రి మేము ఆమెను తీసుకురాకపోతే మీరే అంతం చేసి హార్ట్ అటాక్ వల్ల పోయారని నలుగురికి చెప్పి నమ్మిస్తారని తెలుసు. అందుకే ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి డాక్టర్ మాధవ్కి ఫోన్ చేశాం. చాలా అన్యాయం అరిచాడు రామ్మూర్తి. ఎవరిది? కట్టుకున్న భార్య మీద మోజు తీరి కూతురులాంటి మరో అమ్మాయిని చేసుకోవాలనుకుని భార్యనే హింసించిన మీద ఓ నిండు ప్రాణాన్ని తెలివిగా కాపాడిన మాదా? ఎవరిదండి అన్యాయం? విసురుగా అన్నాడు డాక్టర్. ఇంకేం మాట్లాడినా తనకే నష్టమని గ్రహించిన రామ్మూర్తి, సరే మీరన్నది కొంతవరకు నిజమేనని ఒప్పుకుంటున్నాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం, అందుకే మరో పెళ్లి చేసుకుందామనుకున్నాను. కానీ భారతిని చంపాలని మాత్రం ఏనాడు అనుకోలేదు అన్నాడు కాళ్లబేరానికి వస్తూ. డాక్టర్ నవ్వాడు. ఓకే, నా భార్యని పంపేయండి, మేము వెళ్ళిపోతాం అన్నాడు రామ్మూర్తి. ఎక్కడికి? తనని నాతో పాటు తీసుకెళ్తాను అన్నాడు మాధవ. అది నా భార్య కావచ్చు, కానీ నువ్వు ఆమెని భారీగా ఏనాడు చూడలేదు. మంచివాడిగా నటిస్తూ నువ్వెన్ని దారుణాలు చేస్తావో సాక్ష్యాధారాలతో సహా నా దగ్గర ఉన్నాయి. అవన్నీ బయటపడితే అక్క నీ దగ్గరికి రావడం కాదు, నువ్వే శ్రీకృష్ణ జన్మస్థానానికి అతిథిగా వెళతావు వ్యంగ్యంగా అన్నాడు మాధవ.
వణికిపోయాడు రామ్మూర్తి. అంటే భారతిని నాతో పంపవా అన్నాడు బెంకంగా. పంపను. నువ్వు పంపేదేమిట్రా, నేనే తీసుకెళ్తాను అంటూ భారతి దగ్గరికి వెళ్ళబోతున్న రామ్మూర్తిని ఆపేశాడు డాక్టర్. చూడండి, నేను తీసుకెళ్తాను అనడానికి ఆమె ఆటబొమ్మ కాదు, పసిపిల్ల కాదు. ముందు ఆమెను అడగండి ఎక్కడికి వెళ్తారో అన్నాడు శాంత గంభీర స్వరంతో. భర్త తమ్ముడు కూడా ఆమె కేసు చూశారు. ఆమె మొహంలోని భావాలు ఎవరికీ అర్థం కాలేదు. అక్క, మా నూరెళ్ళిపోదామా ఆప్యాయంగా అన్నాడు మాధవ. ఆమె తల అడ్డంగా ఊపింది. మాధవ్ మొహం వెలవెలపోతే రామ్మూర్తి మొహం వెలిగిపోయింది. ఇప్పుడు తెలిసిందా తనకి నా మీద ఎంత ప్రేమో, ఎంతైనా ఆమె భారతీయత నిండుగా ఉన్న స్త్రీ అన్నాడు గర్వంగా. ఏమ్మా, మీకింతటి హాని తలపెట్టిన భర్త మీద మీకింకా ప్రేమాభిమానాలున్నాయా విస్మయంగా అన్నాడు డాక్టర్. ఆమె మాట్లాడలేదు. పదభారతి, ఇంకా పొరపాటును కూడా ఇటు కేసు రావద్దు ఆమె చెయ్యి పట్టుకుని లేవదీయబోయాడు రామ్మూర్తి. అయితే ఆ చేతిని సున్నితంగా తీసేసి, నేను మీతో రావడం లేదు, ఇక్కడే రాఘవ్ స్కూల్లో పిల్లల్ని చూసుకుంటూ ఉండిపోతాను అంది. ఇంకా దానికి తిరుగులేదు అన్నంత దృఢంగా. రామ్మూర్తి మొహం మాడిపోయింది. వెంటనే మొహం ఎర్రబడింది. ఏంటి, రాఘవ్ దగ్గర ఉంటావా? మొగుణ్ణి వదిలి అతనితో ఊరేగుతావా అన్నాడు నిర్భయంగా. ఎస్, అతని దగ్గరే ఉంటాను. అతని స్కూల్లో ఆయాగా ఉన్నా నాకు ఆనందమే నిర్భయంగా అంది భారతి. తనెదుట గట్టిగా మాట్లాడి ఎరుగుని భార్య అంత నిక్కచ్చిగా అనేసరికి రామ్మూర్తి పొసువయ్యాడు. పరిసరాలు గాని ఉచితానుచితాలు గాని అతనికి గుర్తు రాలేదు. ఆయాగా ఉంటావా, ప్రియురాలుగా ఉంటావా అన్నాడు పళ్ళు కొరుకుతూ. మిస్టర్ రామ్మూర్తి కాళిలా అరిచింది భారతి. నిండు గోదారిలా ప్రవర్తించే భారతి, భరతమాతలా శాంతంగా ఉండే భారతి ఇప్పుడు ప్రళయ భారతిలా నిప్పులు చెరిగింది. అతని మాటలకే ప్రతిమల్లా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆమె అన్నతీరు అగ్నిని వర్షిస్తున్నట్టున్న ఆమె కళ్ళు చూసి మరింత కొయ్యబారిపోయారు. ఇన్నాళ్ళు నోరు మూసుకున్నానని ఇప్పుడే అలాగే ఉంటాననుకుంటున్నారేమో. నెవర్. మంచి మనిషి అన్న ముసుగేసుకుని మీరు చేసే అన్యాయాలు అక్రమాలు నాకు తెలుసు. ఎంతోమంది ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారని తెలుసు. ఎన్నో సుందర సౌధాలు నిర్మించుకున్న నాకు అగ్నిగోళమే మిగిల్చారు. అయినా సహించాను. మీరు చెప్పినట్టల్లా నడుచుకున్నాను. మీరు ఆడించినట్టల్లా ఆడాను. ఏ రోగం లేని నన్ను రోగాల పుట్టగా చిత్రీకరించిన నోరెత్తలేదు. ఎందుకో తెలుసా? నా తమ్ముడు కోసం, నా తమ్ముడి భవిష్యత్తు కోసం. ఎస్, నా మధుకి నేనంటే ప్రాణం. అందుకే నేను కోరుకున్నానని ఇష్టం లేకపోయినా మన పెళ్లి ఒప్పుకున్నాడు. మీ గురించి తెలిస్తే వాడు వెనక ముందు చూడకుండా మీ అంతు చూస్తాడు. ఓ హంతకుడైనా కావచ్చు. నా మూలంగా వాడు హంతకుడైతే నేను పోయినట్టే. అందుకే మీ గురించి చెప్పలేదు. ఇప్పుడు వాడే తెలుసుకున్నాడు. జరిగింది చూసి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంకా వాదనకి దిక్కుండా ఈ ఊరు దిలిపోండి. భార్యకి కన్నబిడ్డలాంటి వ్యక్తికి అక్రమ సంబంధం అంటగట్టే నీచుడు మొహం చూడ్డానికే అసహ్యంగా ఉంది. ఛ! తనని తాను మరిచి అరిచినట్టు అంది భారతి. మిస్సెస్ భారతి, ఆవేశపడకండి అనునయంగా అన్నాడు డాక్టర్. ఆవేశం కాదు డాక్టర్, ఆవేదన. నా తమ్ముడు కాదన్నా నీతి నియమాలని, మంచితనాన్ని, మానవత్వాన్ని ప్రేమించే నేను అవన్నీ ఇతనిలో ఉన్నాయని భ్రమపడి చేసుకున్నాను. అతని నటన నిజమే అనుకుని నా జీవితాన్ని బుగ్గిపాలు చేసుకున్నాను. కానీ సీతలాంటి ఆడపిల్లల జీవితాలతో కూడా ఆడుకోవాలనుకున్న ఇతనితో గడపడం నా వల్ల కాదు. భారతి ఆవేశం దుఃఖంగా మారింది. మాధవ్ మొహం తరిగిన కందలా అయిపోయింది. ఇలాంటివాణ్ణా నువ్వింకా క్షమిస్తున్నావు? ఇలాంటివాడిగా శిక్ష పడకుండా చూస్తున్నావు అన్నాడు ఆవేశంగా. అది అతని మీద జాలితో కాదురా. ఇతన్ని అరెస్టు చేస్తే మనందరి పేర్లు బయటకు వస్తాయి. పెళ్లి కాని సీత, సుందరి పేర్లు కూడా నలుగురి నోళ్లల్లోనూ పడతాయి. ఇవన్నీ ఆలోచించే పోలీస్ కంప్లైంట్ ఇవ్వద్దన్నానే కానీ ఈయన గారి మీద ప్రేముండి కాదు. ఈయన్ని క్షమించేంత పెద్ద మనసు నాకు లేదు. పోనీ ఎవరు తీసుకున్న గోతులో వాళ్లే పడతారు అంది భారతి. విన్నారుగా, ఇక దయచేయండి కర్కశంగా అన్నాడు డాక్టర్. రామ్మూర్తి కళ్ళు బయలు కమ్మాయి. కాళ్లబేరం తప్ప మరో మార్గం కనిపించలేదు అతనికి. అది కాదు భారతి, జరిగిన దానికి నేనెంతో బాధపడుతున్నాను. నన్నేదో భూతం ఆవహించి అలా ప్రవర్తించానే గాని నువ్వంటే ప్రేమలేక కాదు. జరిగిందేదో జరిగిపోయింది. అంతా ఓ పీడకలనుకో అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. భారతి నవ్వింది. అనే అనుకుంటున్నాను. ఓ జీవితకాలం పీడకలనుకుని ఇప్పుడైనా ఆ కళ్ళలోంచి బయటపడాలని నా ఆరాటం అంది శాంత గంభీర స్వరంతో. అంటే నువ్వు నాతో రావన్నమాట. ఇంత స్పష్టంగా చెప్తుంటే ఇంకా అర్థం కాలేదా మాస్టారు అన్నాడు రాఘవ్ విసుగ్గా. ఎలా రాదో చూస్తాను. అందరూ కలిసి దాని మనసు విరిచేశారు. కానీ నేనూరుకోను అరిచినట్టు అన్నాడు రామ్మూర్తి.
ఇదిగో చూడు మిస్టర్, భారతి గారి మాట మీద మిమ్మల్ని పోలీసులకు అప్పగించలేదు. అందుకు సంతోషించి ఊరొదిలిపోండి, లేకపోతే భార్యనే కాదు ఉద్యోగం కూడా వదులుకోవాల్సి వస్తుంది అన్నాడు డాక్టర్. ఆ ఉద్యోగం కూడా పీకించేయండి అంకుల్. విద్యాబుద్ధుల్ని నేర్పించాల్సిన గురువే ఇలాంటి పాడు పనులు చేస్తుంటే ఈ సమాజం మరింత పతనమవుతుంది అంది సుందరి. సుందరి అరిచినట్టు అన్నాడు రామ్మూర్తి. ముందు మీరు బయటకెళ్ళండి కఠినంగా అన్నాడు రాఘవ. నిస్సహాయంగా చూశాడు రామ్మూర్తి. వెళ్ళండి, ఇదే మన ఆఖరి చూపు అంది భారతి రిలాక్సింగ్గా కూర్చుంటూ. ఈమె నా భార్యేనా? ఒక్కసారిగా ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది ఈమెకు అన్న విస్మయం. నా కాలి కింద చెప్పులాపడుండే ఆమె తనను పురుగు కింద చూస్తూ వెళ్ళిపోమంటుందా అన్న ఆగ్రహం అతన్ని వణికించేశాయి. వెళ్ళండి మాస్టారు, మేమింటికి వెళ్ళాలి అంది సుందరి. అంతా అదోలా నవ్వారు. వెళతాను, కానీ ఊరుకోను. ఏం చేస్తారు? నన్ను అవమానం చేసిన వాళ్ళంతూ చూస్తాను. నన్ను అవమానించిన వాళ్ళెవరూ బతికి బతకట్లేదు ఆవేశంగా అన్నాడు రామ్మూర్తి. ఏంటి, మీరు మర్డర్లు కూడా చేస్తుంటారా అమాయకంగా అంది సుందరి. అంతే, అక్కడున్న వాళ్ళందరినీ నానా తిట్లు తిడుతూ వెనక్కి తిరిగాడు రామ్మూర్తి. డాక్టర్ ఆవేశంతో ఏదో అనబోతుంటే పిచ్చుకొక్కలు అలాగే మురుగుతాయి, వాటిని మనం పట్టించుకోకూడదు అన్నాడు మాధవ. రామ్మూర్తి రక్తం ఉడికిపోయింది. శక్తి లేదు కానీ ఉంటే అక్కడున్న వాళ్ళందరినీ నరిగి పోగులు పెట్టేవాడే. చూడండి అంది భారతి శాంతంగానే. అతను ఆగి వెనక్కి తిరిగి చూశాడు. అతని కళ్ళల్లో రవ్వంత ఆశ తొంగి చూసింది. ఇంక మీరు మా ఊళ్ళోని పొలానికేసి కానీ ఇంటికేసి కానీ వెళ్ళక్కర్లేదు, ఎందుకంటే వాటిని నేను అమ్మేద్దామనుకుంటున్నాను. ఇల్లు పొలం అమ్మేస్తావా? నో, వీల్లేదు. అది నా ఆస్తి, ఏమైనా చేసుకుంటాను. ఇన్నాళ్ళు దాని మీద వచ్చే ఆదాయంతో మీరు జల్సా చేశారు, ఇంక అలా కుదరదు. ముందుగానే చెప్తున్నాను. అంతేకాదు, త్వరలో మీకు డైవర్స్ పేపర్స్ కూడా అందుతాయి. ఇంక వెళ్ళండి. బాల్కనీలోకి వెళ్ళిపోయింది భారతి. ప్రతిమలా అయిపోయాడు రామ్మూర్తి. ఇన్నాళ్ళు భార్యకి పుట్టింటి నుంచి సంక్రమించిన ఆస్తిని ఆమెకి పైసా ఇవ్వకుండా జల్సా చేస్తున్నాడు. ఇప్పుడు అది కూడా పోతే అన్న ఊహే అతన్ని వణికించేసింది. ఈ పరిణామాలకి ముఖ్య కారకురాలైన సీత మీద మరింత ద్వేషం పెరిగింది. అయినా చేసేదేం లేక పళ్ళు నూరుకుంటూ వెళ్ళిపోయాడు. ఇంక పదండి, మనింటికి వెళదాం అంది సుందరి. సీత మంచం మీద వెలకిల్లా పడుకుని ఆలోచిస్తోంది. జరిగిందంతా సుందరి ద్వారానే తెలిసింది ఆమెకి. తను పొరపాటు చేసిందా? తన కారణంగానే ఆ దంపతులు విడిపోయారా అన్న బాధ ఆమెకి మనశ్శాంతి లేకుండా చేసింది. దానికి తోడు శివ ఊరొదిలిపోవడం కూడా ఆమెని కొంగదీస్తూనే ఉంది. ఆమె 4 రోజులుగా స్కూల్కి వెళ్ళడం లేదు, ఒంట్లో బాగలేదని. ఆ విషయం వినే సుందరి పరిగెత్తుకొచ్చింది. సీతను చూసి బాధపడింది. సారీ సీత, ఈటేవల ఎందుకో నా మనసు బాగుండక రాలేదు. చిరాకు కోపం ఎక్కువైపోయాయి. అంతేకాదు, డిప్రెషన్ కూడా ఉంది. అందుకే నీతో హాయిగా మాట్లాడలేకపోయాను అంటూ క్షమార్పణలు చెప్పుకుంది. నీ డిప్రెషన్కి కారణం తెలుసులే, నీ పెళ్ళైపోతే అవన్నీ ఇట్టే ఎగిరిపోతాయి నవ్వింది సీత. సుందరి మునుపట్ల మాట్లాడుతుంటే ఆమెకి హాయిగా అనిపించింది. సరే, ఈ ట్యాబ్లెట్ వేసుకో, ఇంకో 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నాడు మావయ్య అంటూ ట్యాబ్లెట్ నీళ్లు అందించింది సుందరి. స్కూల్ ఎవరు చూసుకుంటున్నారు అంది సీత కాఫీ కలుపుతూ. పార్వతి టీచర్ ఉందిగా, ఆవిడ ఆయా చూసుకుంటున్నారు. భారతమ్మ గారు తమ్ముడి దగ్గరికి వెళ్ళారు. అక్కడేవో ఆస్తులున్నాయట, వాటిని అమ్మి ఇక్కడ ఇల్లు పొలం కొనుక్కుని ఇంకెక్కడే ఉండిపోతారట ఉత్సాహంగా చెప్పింది సుందరి. ఆ వార్త నిజంగానే ఆనందం కలిగించింది సీతకి. ఇంతకే నీకు సుస్తేమిటి అంది సుందరి సీతకేసి పరిశీలనగా చూస్తూ. ఆమెకి తెలుసు సీతకి ఎలాంటి సుస్థి లేదని, కేవలం మానసికంగా బాధపడుతోందని. ఏముంది, కాస్త ఫేవరిష్గా ఉంది నవ్వింది సీత. అవును, అలాగే ఉంటుంది విరహం అంటే. అబ్బబ్బా, ప్రేమ పిచ్చిలోంచి విరహపు పిచ్చిలోకి వెళ్ళావా విసుక్కుంది సీత. నాకు తెలుసులే, నీ దిగులంతా శివన్ గురించేగా. అతని గురించి నువ్వేం దిగులు పడకు, త్వరలో అతనొచ్చి నీ ఒళ్ళో వాల్తాడు అల్లరిగానేసి బయటకు పరిగెత్తింది సుందరి. అదిగో అప్పటినుంచి అలా మంచం మీద పడుకుని ఆత్మ విమర్శలో పడింది సీత. ఎంతైనా రామ్మూర్తి భారతులు విడిపోవడం చాలా బాధ కలిగించింది ఆమెకి. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. సీత విషయంలోనూ రామ్మూర్తి విషయంలోనూ ఒకే రకంగా కాకపోయినా రాఘవ్ మానసికంగా చాలా దెబ్బతిన్నాడు. దానికి తోడు స్కూల్ నిర్మాణం, అందువల్ల మానసికంగానూ శారీరకంగానూ కూడా అతను బాగా అలసిపోయాడు. అందుకే అలసటగా అనిపించి తొందరగా ఇల్లు చేరాడు. అతను వచ్చేసరికి సుందరి ఇంట్లో లేదు, ఎవరో ఫ్రెండ్ ఇంటికని వెళ్ళింది. సుందరం దేవకి గుడికి వెళ్ళారు. రాఘవ్ వస్తూనే తన గదిలోకి వెళ్ళి కుర్చీలో రిలాక్సింగ్గా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు.
అతని కళ్ళ ముందు రకరకాల దృశ్యాలు సినిమా రేళ్లలా కనిపిస్తున్నాయి. ఎప్పుడూ లేంది అతని కళ్ళు చెమరుస్తున్నాయి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. అప్పుడే చేరింది సుందరి. పసిపిల్ల వాకిలి ఊడ్చి సంజముగ్గు వేయడంలో పడిపోయింది. ఆమె ద్వారా ఇంట్లో రాఘవ ఒక్కడే ఉన్నాడని తెలుసుకుంది సుందరి. ఇటీవల రాఘవ ఆమెతో చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడూ గంభీరంగా కనిపిస్తున్నాడు. ఆమె పలకరించినా తప్పుకు తిరుగుతున్నాడే తప్ప ఆప్యాయంగా మాట్లాడడం లేదు. ఇదంతా ఆమెకి చాలా బాధగా ఉంది. అతనితో మాట్లాడాలని, తన మనసులోని ఆరాటాన్నంతా చెప్పుకోవాలని ఎంతగానో ఉన్నా కుదరడం లేదు. ఇప్పుడు రాఘవ ఒంటరిగా ఉన్నాడని తెలియగానే ఆమెకి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. అడుగులో అడుగు వేస్తున్నట్టు మెల్లగా తన రూమ్ దగ్గరకు వచ్చింది. దగ్గరగా వేసున్న తలుపుల్ని మెల్లగా తీసింది. ఏదో లోకంలో ఉన్నట్టు కళ్ళు మూసుకున్న రాఘవ అది గమనించలేదు. రాఘవ కూర్చున్న తీరు సుందరిని ఆశ్చర్యపరిచింది. వెంటనే ఆమెలోని చిలిపితనం రెక్కలు విప్పుకుంది. కళ్ళు తళతళలాడాయి. పిల్లిలా అతని దగ్గరకొచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేసి చెంపకి చెంప అంచింది. త్రుళ్ళిపడ్డ అతను కళ్ళు తెరిచాడు. ఎవరిని గురించి అంతలా ఆలోచిస్తున్నావు? అతని చెవిలో గుసగుసగా అంది సుందరి. ఆమె స్పర్శకి అతని మనసు తనువు కూడా పులకరించిపోయాయి. అయినా ఏదో గుర్తొచ్చి ఆమె చేతుల్ని తీసేయబోయాడు. అయినా ఆమె తీలేదు. మరింత గట్టిగా పట్టుకుని, వదలను. ఎవరిని గురించి ఆలోచిస్తున్నావో చెప్పందే, వదలనుగాక వదలను అంది అల్లరిగా. నీ గురించి మాత్రం కాదు, విసురుగా అన్నాడతను. ఆమె మధురంగా నవ్వింది. నా గురించి కాకపోతే సీతని గురించి మరింత అల్లరిగా అంది. సీత పేరు వినగానే అతని మొహం మరింత గంభీరంగా అయిపోయింది. ఆమె నుంచి సున్నితంగా తప్పించుకుని, ఏంటిలా వచ్చావు అన్నాడు. ఏం రాకూడదా? ఎందుకు రాకూడదు? కానీ నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, మొహం తిప్పుకుంటూ అన్నాడతను. ఆమె మరోసారి నవ్వింది. ఏంటి మావయ్య, అదంతా నా మీద కోపమే అంది అతని పక్కగా ఉన్న స్టూల్ మీద కూర్చుంటూ. అతను మాట్లాడలేదు. మావయ్య, నీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నాను కానీ ఒంటరిగా నువ్వు దొరకడమే లేదు మళ్ళీ సుందరే అంది. ఒంటరిగానా? నాతో ఒంటరిగా ఏం మాట్లాడాలి? కళ్ళు చిట్లించాడతను. అబ్బో, చాలా విషయాలు. అక్కర్లేదు. అదేమిటి? ఆ విషయాలేమిటో నాకు తెలుసు గంభీరంగా అన్నాడతను. తెలుసా? ఏంటో నీకు తెలిసింది? ఇంకేముంది, ఆ సీతని గురించి చెప్పడానికేగా. ఆమెకి నాకు పెళ్లి చేసి త్యాగమూర్తి అనిపించుకోవాలనేగా. చూడు సుంది, నేను చాలా అలసిపోయిన్నాను, దయచేసి నన్ను విసిగించుకో. ఎందుకో రాఘవ్ గొంతు వణికింది. మావయ్య, అవును సుంది, మీరంతా మీకు తోచినట్టుగా ఊహించుకుని నన్ను వెరివాణి చేసి ఆడించాలని చూడకండి. జరిగింది చాలు, ఇంక నాకేం చెప్పద్దు, వెళ్ళిపో కఠినంగా అన్నాడు రాఘవ. అలాగే వెళ్ళిపోతాను, ఒక్క మాట చెప్పి అదే ధోరణిలో అంది సుందరి. అతని కళ్ళు ఎర్రబడ్డాయి. ఏం నువ్వు చెప్పేది? సీతని చేసుకోనేగా అన్నాడు కస్సుమన్నట్టు. ఆమె కళ్ళల్లో మరింత చిలిపిదనం వచ్చేసింది. ఏంటి, సీతను చేసుకోమంటానా? హాయ్, నా ప్రాణాన్ని మరొకళ్ళకి దారపోయడానికి నేనేం వెర్రిదాని కాదు అంది అతని దగ్గరగా జరుగుతూ. మరదేగా నీ పాట? ఏదో తెలిసి తెలియక వాగాను, అంతేగాని నానుకున్న నిన్ను మరొకళ్ళకి కట్టబెడతానా? సుంది, అవును మావయ్య, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వే నా ఊపిరి, నువ్వు లేని జీవితం నాకొద్దు మావయ్య. అతన్ని అల్లుకుపోయి వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది సుందరి. కంగారు పడిపోయాడు రాఘవ. సుంది, ఏమైంది అన్నాడు ఆదుర్దాగా. మావయ్య, నిన్ను చూడకుండా బతకలేను, ఐ లవ్ యూ సో మచ్ అదే ఉద్వేగంతో అంది సుందరి. అతని కళ్ళల్లో చెప్పలేని కాంతి, ఆనందంతో మనసు తనువు కూడా పరవశించిపోయాయి. మరి సీతం చేసుకోమని ఎందుకన్నావు అన్నాడు నిలదీస్తున్నట్టు. అతను ఎంత గంభీరంగా అందామనుకున్నా అతని గొంతులో బేలత్వమే ధ్వనించింది. సీతలా నేను పొరబడ్డాను, నువ్వు తనని ప్రేమించావు అనుకున్నాను, నీ ఆనందమే నా ఆనందం అనుకున్నాను, కానీ నీ నీడలో తప్ప బతకలేనని తర్వాత అర్థమైంది. ఎస్, ఐ లవ్ యూ, ఐ లైక్ యూ, ఐ వాంట్ యూ. తనని తాను మరిచిపోయి అతని చెంపల మీద టపటపా 4 ముద్దులు పెట్టేసింది. అతని మనసు పురివిప్పిన నెమలయింది. ఆమె చుట్టూ చేతులు బిగుసుకున్నాయి. మావయ్య, నీ కోపం పోయినట్టేనా పసిపిల్లలా అడిగింది సుందరి. నీ మీద నా కోపమేంటిసుంది నవ్వాడతను. మరి నన్నెందుకు తప్పించుకుని తిరుగుతున్నావు? నీ ధోరణికి భయపడి ఎప్పుడు మాట్లాడినా ఆ సీత గురించి, పెళ్లి గురించి విని విని విసిగిపోయాను. నిన్ను పిచ్చిగా ఆరాధించే నన్ను అలా హింసించొచ్చా మృదువుగా అన్నాడతను. చెప్పానుగా మావయ్య, నేను పిచ్చిదాన్ని, ప్రేమ గేమ అంటూ ఫ్రెండ్స్ అంతా ఊదరగొడితే కనీసం నీ ప్రేమన్నా సఫలం కావాలని అలా అన్నాను. అదే మీరిద్దరూ ప్రేమించుకున్నారని అమాయకంగా అంది సుందరి.
ఇప్పుడు ప్రేమించుకోవడం లేదని తెలిసిందా? ఎలా తెలిసింది? నువ్వు కోపడంటే ఓ మాట చెప్తాను, మెల్లగా అంది సుందరి. కోపడే విషయమా? కోపడే విషయమా అంటే ఏమో, నేను చేసింది మాత్రం తప్పు, కానీ ఆ తప్పు వల్లే నేను మనిషినయ్యాను. అంటే అంతకుముందు నువ్వు మనిషివి కాదన్నమాట. అతని గొంతులో కూడా చిలుపుతనం వచ్చేసింది. నిజంగానే కాదు మావయ్య, పిచ్చి పనులు చేసే కోతి పిల్లని, నోటుకొచ్చినట్లు వాగే వసపెట్టని, చల్లని మనసుల్లో గుండెల్లోకి దిగబడే ఈత ముళ్ళుని. దుఃఖంతో సుందరి గొంతు పూడుకుపోయింది. పసిపిల్లలా మాట్లాడుతున్న ఆమెను చూసి రాఘవ మనసు కదిలిపోయింది. ఆర్తిగా గుండెలకి హత్తుకుంటూ, లేదు సుంది, నువ్వు నా ప్రాణానివి, నా చైతన్యానివి, అరవిరిసిన గులాబీవి, గలగలా పారే సెలయరువి అన్నాడు. పొంగిపోయింది సుందరి. ఇంతకీ ఏదో చెప్తానన్నావు? గుర్తు చేశాడతను. చెప్తాను, నిజంగానే కోపాడవుగా? చెప్పు. నీ డైరీలు చదివాను. ఉలిక్కి పడ్డాడతను. సారీ మావయ్య, ఇంకొకరు రాసుకున్న డైరీ చదవకూడదని నాకు తెలుసు, కానీ నీ ప్రవర్తనకి కంగారు పడి అసలు విషయం తెలుసుకుందామని మాత్రమే చదివాను. నేను తప్పే చేశాను, అయినా బాధపడ్డం లేదు. ఎందుకంటే అది చదవకపోతే నీ మనసు నాకు తెలిసేది కాదుగా. అలాని నీ దగ్గర దాచలేను. చెప్పి నువ్వు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, లోగొంతుతో అంది సుందరి. ఏ శిక్ష వేసినా అనుభవిస్తావా? గంభీరంగా అన్నాడు రాఘవ. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాలిగా. అయితే చేయి చాచు. పక్కనే ఉన్న స్కేల్ చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను. ఆమె చేయి చాచింది. కళ్ళు మూసుకో. ఆమె కళ్ళు మూసుకుంది. అతను వెయ్యబోయే శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతూ అతని పెదవుల మీద మందహాసం తొంగి చూసింది. వెంటనే ఆమెని పొదివి పట్టుకుని ఆమె లేత పెదవుల మీద అతని పెదవులతో ముద్ర వేశాడు రాఘవ. ఏనాడూ అనుభవించని మధురానుభూతి కలిగింది సుందరికి. చెంపలు కెంపులయ్యాయి. ఈ శిక్ష చాలా? ఆమెకి దూరంగా జరుగుతూ అన్నాడు రాఘవ. ఇలాంటి శిక్ష వేస్తే రోజూ తప్పులు చేస్తూనే ఉంటాను. సిగ్గుతో కళ్ళు వాలిపోతున్నా అల్లరిగా అంది సుందరి. అతను పక్కపక్క నవ్వేశాడు. మావయ్య, ప్రేమంటే ఏంటో తెలియకుండానే ప్రేమించేయాలనుకున్నాను. శివ అయితే నా జోలికి రాడని అతన్ని ఎంచుకున్నానే కానీ తనంటే నాకెలాంటి ప్రేమ లేదు, మంచివాడన్న అభిమానం తప్ప, బేలగా అంది సుందరి. నాకు తెలుసు, నవ్వాడు రాఘవ. అవును, డైరీలో రాసుకున్నావుగా, అది చదివాకే నీకు దగ్గరవ్వాలన్న ఆరాటం పెరిగింది. నా పిచ్చితనాన్ని భరించడం నీకొక్కడికే సాధ్యమని నాకు తెలుసు. కానీ శివ మంచివాడు మావయ్య. సీతని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు, ఆరాధించాడు. ఊహ తెలిసినప్పటి నుంచి వృత్తిగా పెట్టుకున్న దొంగతనాలు కూడా మానేశాడు. కానీ ఈ పిచ్చిది ఓ భ్రమలో ఉండి అతన్ని అసహించుకుంది. అందుకే సీత అంటే నాకు కోపం వచ్చింది. అమాయకంగా మరికొన్ని వివరాలు చెప్పింది సుందరి. నేను ఆమెకి నచ్చజెప్పాలని, అతని ప్రేమని అర్థం చేసుకోమని బ్రతిమలాడాలని ప్రయత్నించి ఆబాసు పాలయ్యాను. ఆమె మీద చేయి చేసుకుని పెద్ద తప్పు చేశాను, బాధగా అన్నాడతను. దాని స్వభావమే అంతా. ప్రతి చిన్న విషయాన్ని లెన్స్లో పెట్టి చూసి మరీ బాధపడుతుంది. తన నీడను చూసి తనే భయపడుతుంది. అందుకే దేవుళ్లాంటి శివను వదులుకుంది, బాధగా అంది సుందరి. నిజమే, అతను ఆరాధించినన్నాళ్ళు అతను నశించుకుంది. అతను దూరమయ్యాక ఇప్పుడు బాధపడుతోంది. ఏమైనా సీతను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మావయ్య. యాంత్రికంగా పనులు చేసుకుంటున్నా తనలో ఉత్సాహం అన్నదే లేదు. ఈ ఎండలోంచి చెట్టు కిందకు వచ్చినప్పుడే నీడ విలువ తెలిసేది. చెట్టు వదిలి ఎండలోకి వెళ్ళినప్పుడే నీడ విలువ తెలిసేది. ఇప్పుడు అది శివ కోసం కలవరిస్తున్నా అతను ఆమెకి శాశ్వతంగా దూరమైపోయాడు, దిగులుగా అంది సుందరి. అతను ఎక్కడికి పోలేదు, నవ్వుతూ అన్నాడు రాఘవ. ఏంటి? త్రుళ్ళిపడింది సుందరి. అవును సుంది, ఆ రోజు కాలునొప్పితో ఉన్న అతన్ని సూరి తన బాస్ రాకా దగ్గరికి తీసుకెళ్లాడు. అతను శివని అజ్ఞాతంగా ఉంచేశాడు. నీ వెళ్ళి మాట్లాడాను అన్నాడు రాఘవ మరికొన్ని వివరాలు చెప్తూ. సుందరి మొహం వెలిగిపోయింది. ఇంకా పూర్తిగా తెల్లవారకుండానే పడుతూ లేస్తూ పరిగెత్తుకొచ్చాడు సూరి రాకా దగ్గరికి. అతని మొహంలో ఏదో కంగారు. ఏంట్రా కంగారు? టీ తాగుతున్న రాకా కళ్ళు చిట్లిస్తూ అన్నాడు. దాదా, సీతనెవరో కిడ్నాప్ చేశారు. తలుపులు బార్లా తీసుంటే ఇరుగు పొరుగులు వెళ్ళి చూశారట. ఏదో యుద్ధం జరిగినట్టు ఇల్లంతా చిందరవందరగా ఉంది. అంతేకాదు, రాత్రి పొద్దుపోయాక ఆ రామూర్తి గారు బోషయ్య ఆ ఇంటి దగ్గర తెచ్చాడడం అక్కడ చాలామంది చూశారట కూడా. ఖచ్చితంగా ఇది వాళ్ల పని అయి దాదా, ఆయాసపడిపోతూ అన్నాడు సూరి. బోషయ్య? బోషయ్య అంటే సీత నిరాకరించిన రెండో పెళ్లివరుడు. సూరి మాటలతో హడలిపోతూ లేచిన శివ కంగారుగా అన్నాడు. అంటే వాళ్ళిద్దరూ కలిసి సీతని కిడ్నాప్ చేశారంటావా? కావచ్చు. ఇద్దరికీ ఆమె మీద పీకల దాకా కోపముంది దాదా. ఎలాగైనా సీతను రక్షించాలి.
దాదాపు ఏడుస్తున్నట్టుగా అన్నాడు శివ. క్షణం ఆలోచనలో పడ్డాడు రాక. అతను పెద్ద విలన్ కాకపోయినా అతని రూపం, గంభీరమైన గొంతు, తీక్షణమైన చూపులు ఎదుటివారిని కంగారు పెడతాయి. అందుకే చాలామంది అతని ఎదుటికి రావడానికే భయపడతారు. ఈ విషయం రాఘవబాబుకు తెలుసా? కాసేపు తర్వాత అన్నాడు. చెప్పాను, అదిగో రాఘవ గారు కూడా వచ్చారు అన్నాడు సూరి పొరుగులాంటి నడకతో వస్తున్న రాఘవుని చూస్తూ. దాదా, ఇప్పుడేం చేద్దాం అన్నాడు రాఘవ. మేం ఆ బోషి ఇంటికి వెళతాం, మీరు పని చేయండి అన్నాడు రాక. తర్వాత రాఘవ ఏం చేయాలో చెప్పి పంపేశాడు. పదండి అన్నాడు శివ సూర్యుల్ని ఉద్దేశించి. ముగ్గురు కలిసి బోషయ్య తరచూ వచ్చే ఓ ఇంటికి వెళ్లారు. అప్పుడే లోపల నుంచి వస్తున్న రామ్మూర్తి వాళ్ళని చూసి పులి ఎదురైనట్టు బీసుకుపోయాడు. నమస్కారం మాస్టారు నవ్వుతూ విష్ చేశాడు రాక. నమస్తే నమస్తే తడబడుతూ అన్నాడు రామ్మూర్తి. ఏంటిలా వచ్చారు అన్నాడు రాక అతని కేసి పరిశీలనగా చూస్తూ. అబ్బే, బోషయ్య గారు ఊళ్ళోకి వచ్చారని తెలిసి కాస్త ఆర్థిక సాయం అడగడానికి వచ్చాను. అడిగారా? చూస్తానన్నారు. సరే, ఆ పిల్లెక్కడా? తాపీగా అన్నాడు రాక. నెత్తిన బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు రామ్మూర్తి. ఏ పిల్ల అన్నాడు తేరుకొని. అదే మీరు కిడ్నాప్ చేసిన సీత. ఛా, సీతను నేను కిడ్నాప్ చేయడం ఏమిటి? చెమటలు తుడుచుకుంటూ అన్నాడు రామ్మూర్తి. నువ్వు కాదు, మీరిద్దరూ కలిసి కిడ్నాప్ చేసిన సీత ఎక్కడుందో చెప్పండి. ఇదిగో రాకగారు, మీరు హద్దులు మీరు మాట్లాడుతున్నారు కోపంగా అన్నాడు రామ్మూర్తి. ఏంట్రా నా హద్దులు? మర్యాదగా ఆ పిల్లని గురించి చెప్తావా, మక్కిలు ఎరగొట్టమంటావా? మీదకెళుతూ అన్నాడు రాక. అతను హడలిపోయాడు. నిజంగా నాకేం తెలీదు రాకగారు. అసలు సీతని ఈ మధ్యలో నేను చూడలేదు కూడా. నేను ఈ ఊరొదిలిపోయానని మీకు తెలియదేమో అన్నాడు సాధ్యమైనంత అమాయకంగా. అంతే, రాక రామ్మూర్తిని ఎడాపెడా వాయించేశాడు. చూడు, నేనింతవరకు హత్యలు చేయలేదు. నువ్వు నిజం చెప్పకపోతే నేను హంతకుడిగా మారిపోతాను. చెప్పు, సీత ఎక్కడుంది? అతని జుట్టుపట్టి గుంజుతూ అన్నాడు రాక. అతను వణికిపోయాడు. ఇదంతా లోపల నుంచి గమనిస్తున్న బోషయ్యకి పిచ్చి కోపం వచ్చింది. తన పక్కనే ఉన్న ఓ వ్యక్తికి ఏదో సైగ చేసి బయటకొచ్చాడు. అంతవరకు రామ్మూర్తి జుట్టు పట్టుకున్న రాక బోషయ్యని చూసి రామ్మూర్తిని శివ వాళ్ళకు అప్పచెప్పి సీతను ఎక్కడ దాచారు అన్నాడు శాంతంగానే. సీత గీత మాకెవరో తెలీదు. ఆయన ఓ చిల్లర దొంగవి. సరాసరి నా ఇంటికి వచ్చి నా మనిషిని కొడతావా? ఎంత ధైర్యం అన్నాడు బోషే పొళ్ళు నూరుతూ. మీలాంటి నక్కల్ని తనడానికి ధైర్యం కూడా కావాలరా అంటూ బోషయ్యను పట్టుకుని చావబాదేశాడు రాక. ఎదురు చూడని ఈ పరిణామానికి బికచచ్చిపోయారు బోషయ్య, రామ్మూర్తి కూడా. చెప్పరా, లేకపోతే నా చేతిలో అన్యాయంగా చస్తావు అతని గొంతు దగ్గర పట్టుకుని కఠినంగా అన్నాడు రాక. అప్పుడే బోషయ్య మనిషి వెనగ్గా వచ్చి ఇనపరాడుతో రాక నెత్తిమీద బలంగా కొట్టాడు. తల చిట్లి కుప్పకూలిపోయాడు రాక. మొహం, బట్టలు రక్తంతో తడిసిపోయాయి. హడలిపోయిన శివ, సూరి కంగారుగా అతని దగ్గరికి పరిగెత్తుకొచ్చారు. ఇదే సమయం అనుకున్న రామ్మూర్తి, బోషయ్య మెల్లగా జారుకున్నారు. అయితే రాఘవతో వచ్చిన పోలీసులు వారికి అవకాశం ఇవ్వలేదు. పోలీసు దెబ్బ రుచి చూశాక సీతని గురించి చెప్పక తప్పలేదు ఆ కిడ్నాపర్స్కి. ఊరి చివర పోలేరమ్మ గుళ్ళో బంధించాం అని చెప్పేశారు. శివ, నువ్వు పోలీసులతో వెళ్ళు. నేను సూరి దాదాని హాస్పిటల్కి తీసుకువెళతాం రాకాని భుజాన వేసుకుంటూ అన్నాడు రాఘవ. రామ్మూర్తిని, బోషయ్యని, రాకాని కొట్టినవాడిని, వాడు వాడిన ఇనుపరాడిని జీపులోకి చేర్చారు పోలీసులు. జీపు పోలేరమ్మ గుడికేసి, కారు హాస్పిటల్కేసి పరుగు తీశాయి. నెత్తురి మడుగులో శవాకారంలా పడున్న రాకాని చూస్తుంటే సూరికే కాదు, రాఘవకు కూడా దుఃఖం వచ్చింది. ఇంత మంచివాడివి దొంగగా ఎలా మారవు దాదా అన్నాడు గొణిగినట్టు. సూరి మాత్రం రాకా తల ఒళ్ళో పెట్టుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఎలాగైనా దాదాని కాపాడు దేవుడా అని 1000 దేవుళ్ళకి మొక్కుకున్నాడు. అప్పటికే ఎలా తెలిసిందో కారు వెంట పరుగులు తీశారు జనం. ఎలాగో దాదాని హాస్పిటల్కి చేర్చారు. మునుపు భారతిని చేర్చిన హాస్పిటల్కే. డాక్టరు రాఘవ్కి బాగా తెలిసినవాడే కాబట్టి అలాంటి కేసుని చేర్చుకున్నారు. చకచక ఆపరేషన్ పూర్తి చేశారు. సారీ రాఘవ, ఇతనికి చాలా బ్లడ్ పోయింది, బతికే ఛాన్సెస్ తక్కువ అన్నాడు డాక్టర్. అలా అనద్దు డాక్టర్ గారు, ఎలా అయినా మా దాదాని బతికించండి, తను బతకాలి ఏడుస్తూ అన్నాడు సూరి. ప్రయత్నిద్దాం, ముందు బ్లడ్ కావాలి. అతని గ్రూపు ఆ బ్లడ్ దొరకడం చాలా కష్టం ఏదో ఆలోచిస్తూ అన్నాడు డాక్టర్. అందరి మొహాలు వాడిపోయాయి. నేను కారు వేసుకుని పక్కన సిటీకి వెళ్ళి తీసుకొస్తాను, రాసిస్తారా బ్లడ్ బ్యాంకుకి ఆతృతగా అన్నాడు రాఘవ. లాభం లేదు, అంతదాకా ఇతన్ని బతికించలేం. ఒకవేళ మీరెళ్ళినా అక్కడ ఆ బ్లడ్ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు.
మరేం చేద్దాం? ఓ పని చేద్దాం. అప్పుడే వచ్చి వాళ్ళ మాటలు విన్న సుందర్ అంది. భారతి పిన్ని గారితో కూడా ఆ గ్రూప్ అని విన్నాను. ఓసారి ఆవిడే చెప్పినట్టు గుర్తు. ఆవిడని అడిగితే? నిజమే, అలా చేస్తే బాగుంటుంది అన్నాడు డాక్టర్. మళ్ళీ అందరి కళ్ళల్లోనూ కాస్త ఆశ చోటు చేసుకుంది. నేనే వెళ్ళి రిక్వెస్ట్ చేసి ఆవిడని తీసుకొస్తాను అన్నాడు రాఘవ కారు దగ్గరికి పరిగెడుతూ. ప్రస్తుతం ఆవిడ సుందరి వాళ్ళ అవుట్ హౌస్లోనే ఉంటుంది. ఇంట్లోనే ఉండమని వాళ్ళంతా చెప్పినా వినకుండా కారులో రాఘవతో పాటు సుందర్ కూడా వెళ్ళింది. మావయ్య, నీ బట్టల నిండా బ్లడ్డే, నువ్వు బట్టలు మార్చుకురా, నేనెళ్ళి పిన్నిగారితో విషయం చెప్తాను అంది అవుట్ హౌస్ కేసి పరిగెడుతూ. అతను 10 నిమిషాల్లో బట్టలు మార్చుకుని వచ్చాడు. అప్పటికే భారతి, సుందరి సిద్ధంగా ఉన్నారు. బ్లడ్ ఇవ్వడానికి మీకేం భయం లేదుగా? కారు స్టార్ట్ చేస్తూ అన్నాడు రాఘవ. లేదు, నేను చాలాసార్లు చాలామందికి నా బ్లడ్ డొనేట్ చేశాను అందావిడ. పాపం, సీత కోసం అతని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. అంతేకాదు, శివని మనిషిగా తీర్చిదిద్దింది ఆయనే. శివనా? అవును పిన్నిగారు. సీత ప్రేమతో విరక్తి చెందిన శివని ఓదార్చి కన్నబిడ్డలా చూసుకుని మళ్ళీ మనుషుల్లో పడేశాడు దాదా అంది సుందరి. బయట చేరిన జనం దాదా కోసం తమ తమ దేవుళ్ళని ప్రార్థించారు. రాఘవ్ కూడా అతని మంచితనాన్ని, మానవత్వాన్ని మెచ్చుకున్నాడు. ఓ, అలాంటి వ్యక్తిని కాపాడ్డమంటే నన్ను నేను కాపాడుకున్నట్టే, పదండి అంది భారతి తృప్తిగా. కారు హాస్పిటల్ చేరుకోగానే నిమిషాల మీద గ్రూపింగ్, క్లాస్ మ్యాచెస్ అవి పూర్తి చేయడం, తర్వాత భారతి బ్లడ్ తీసుకుని రాకా చేతికి ట్యూబులు అరేంజ్ చేయడం జరిగిపోయాయి. 2-3 గంటల తర్వాత బ్లడ్ తీసిన చోట చేత్తో రాసుకుంటూ రాఘవ వాళ్ళందరితో కలిసి పేషెంట్ దగ్గరికి వచ్చింది భారతి. కట్లతో ఉన్న అతని చూసి రాకా అంది అప్రయత్నంగా. ఆమె కళ్ళల్లో అంతులేని విస్మయం. దాదా మీకు తెలుసా? విస్మయంగా అన్నాడు రాఘవ. దాదా? కళ్ళు చిట్లించింది భారతి. అతని పేరు రాకానే, కానీ అంతా అతన్ని దాదా అంటారు. ఇతను మీకెలా తెలుసు? ఏదో ఆలోచిస్తూ అంది భారతి. దాదా కూడా ఇక్కడే ఉంటాడుగా. అదీగాక అతను పేదల పాలిట దేవుడు, నిర్భాగ్యులకి సంరక్షకుడు, అనాథలకి ఆత్మీయుడు. అందుకే మా దాదాకి ఆ పేరొచ్చింది కాస్త గర్వంగా అన్నాడు సూరి. అవునమ్మా, దాదా రుద్రుడు కాకపోయినా అందరం అలాగే పిలుస్తాం. అది సరే, ఇతను పెద్దగా ఎక్కడికి వెళ్ళడు, ఎవరినీ కలవడు. ఇతను మీకెలా తెలుసు? కుతూహలంగా అడిగాడు రాఘవ. ఆమె భారంగా నిట్టూర్చి ఏదో చెప్పబోయింది. అప్పుడే రాక కళ్ళు తెరిచాడు. జనం దాదా కోసం చేసిన ప్రార్థనల ఫలితమో లేక భారతి రక్తదానం వల్లో, అదీగాక అతని శరీర దారుఢ్యం వల్లో రాకాకి ప్రాణగండం తప్పింది. కానీ నీరసంగా అనిపించి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. దాదాకి ఇంకేం పర్లేదని విన్న జనం హాస్పిటల్ ముందే ఆనందంతో చిందులు వేశారు. ఇదంతా చూస్తున్న భారతికి మతిపోయేలా ఉంది. రాక, ఏనాటి రాక? ఎన్నాళ్ళకి ఇక్కడ ఇలా? అతని రూపంలో పెద్దగా మార్పు రాలేదు. అందుకే ఆమె గుర్తుపట్టగలిగింది. కానీ ఇతని క్షేమం కోసం అంతమంది ఇంతగా ఆరాటపడ్డమే ఆమెకు కురుకుడు పడ్డం లేదు. ఇంతలో సీత, శివ మరికొందరు వచ్చేశారు. దాదాకి ఎలా ఉంది? ఆతృతగా అడిగాడు శివ. అతనికి దుఃఖం వచ్చేస్తోంది. డాక్టర్ కోరిక మేరకు అంతా యువతలకు వచ్చేశారు. సీత భారతి గుండెల మీద పడి బావురుమంది. సుందరి సీతను పట్టుకుని ఊపేసింది. దాదా పరిస్థితి మెరుగైందని విన్న అందరూ తేలిగ్గా ఊపిరి తీసుకున్నారు. మాస్టర్ని పోలీసులు తీసుకెళ్లిపోయారు భారతమ్మగారు, దీనంగా అంది సీత. భారతి నవ్వింది. ఇంత జరిగినా ఇంకా అతన్ని గురించి బాధపడుతున్నావా సీత? అలాంటి వాళ్ళు కటకటాల వెనకే ఉండాలి. క్రూర మృగాల్లా సమాజంలో తిరిగితే లోకమే నాశనం అవుతుంది. నువ్వేం బాధపడకు అంది గంభీరంగా. సీతకి పెద్ద ఆపద తప్పిపోయినందుకు అందరూ ఆనందించారు, అభినందించారు. ఆ సాయంత్రానికి రాక పూర్తి స్పృహలోకి వచ్చాడు. భారతికి రాక ఎలా తెలుసో, అతన్ని చూడగానే ఆమె ఎందుకు అంతలా షాక్ అయిందో తెలుసుకోవాలనుంది అందరికీ. కానీ ఆమె నోరు విప్పలేదు. ఆమె చెప్తుందిలే అనుకుని దాదా గురించిన మాటల్లో పడ్డారు. మీరెళ్ళి చూడొచ్చు, అయితే ఎక్కువగా మాట్లాడించకండి అన్నాడు డాక్టర్. పరుగులాంటి నడకతో అందరూ రూంలోకి వెళ్లారు. ఓ క్షణం అతన్ని చూసి ముందుగా తనే అతని దగ్గరికెళ్ళి కాస్త వంగి రాకా అంది భారతి మెల్లగా. రాకా కళ్ళు తెరిచాడు. భారతి కనిపించగానే అతని కళ్ళు విశాలమయ్యాయి. ఆశ్చర్యం, ఆనందం అతని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. అలకా అన్నాడు ఒకలాంటి ఉద్వేగంగా. అవును, అలకనే. ఏంటిదంతా? మృదువుగా అతని తల మీద చెయ్యేస్తూ అందామే. రాకా నవ్వాడు ఓ యోగిలా. అంతా వింతగా చూస్తున్నారు ఊపిరి బిగించి. అలకా, నువ్వెందుకొచ్చావు?
నీరసంగా అన్నాడు రాక. ఆవిడే దాదా నీకు రక్తం ఇచ్చి బతికించింది, కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సూరి. రాక కళ్ళు క్షణం వెలిగి తర్వాత శ్రావణ మేఘాలయ్యాయి. 2 చేతులు జోడించాడు కృతజ్ఞతగా. జోడించిన చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని, నువ్వు నాకు నమస్కరించకూడదు రాక, నీకంటే నేను చిన్నదాన్ని, తడి కళ్ళతోనే నవ్వుతూ అంది భారతి. థ్యాంక్స్ అలక, హాయిగా నవ్వాడతను. ఇన్నాళ్ళు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు? చూచాయిగా అతని గురించి తెలిసినా తెలియనట్టు అడిగిందామె. కొంతకాలంగా ఇక్కడే ఉంటున్నాను. నేను ఇక్కడే ఉంటున్నాను రాక, రామ్మూర్తి నాకంతా తెలుసలక. ఆమె మాట పూర్తి కాకుండానే అన్నాడు రాక. తెలుసా? నేను కావాలనే ఇక్కడికొచ్చి ఉంటున్నాను. అవునమ్మా, దాదా హఠాత్తుగా మకాం మారుస్తుండేవాడు, తర్వాత ఇక్కడే ఉండిపోయాడు, ఆయనతో పాటు మేమును అన్నాడు శివ. అది సరే పిన్ని, దాదా మిమ్మల్ని అలక అంటాడేమిటి అంది సుందరి ఆతృతగా. అందరి మొహాల్లోనూ అదే ప్రశ్న కనిపించింది. సన్నగా నిట్టూర్చింది భారతి. కాదు, అలకగా పిలువబడే అలకనంద. నా పేరు అలకనంద. అలక అని నంద అని పిలిచేవారంతా. కాలేజీలో కూడా అదే పేరు. పెళ్ళయ్యాక ఆయనే మార్చేశాడు. అలకేమిటి పిలకలాగా? భారతి అంటే బాగుంటుంది, భారతమాత ఎన్ని బాధలనైనా భరిస్తుంది, నువ్వు అంత సహనంగా ఉండాలి అంటూ. అన్నింటికీ తల వంచినట్టే దానికి తల వంచాను. భారతిగానే చలామణి అవుతున్నాను. అతన్నే వదులుకున్నాక ఇంక అతను పెట్టిన పేరు నాకెందుకు? నా పేరు అలకే, గలగలా పారే అలకనందని నేను. నవ్వింది అలక. మరి దాదా? నసిగింది సుందరి. నా క్లాస్మేట్, స్కూల్ నుంచి పీజీ దాకా కలిసే చదువుకున్నాం. ఏంటి, దాదా పీజీ చేశాడా? విస్మయంగా అన్నాడు రాఘవ. అవును, అంతేకాదు నన్ను పిచ్చిగా ఆరాధించేవాడు. కానీ నేనే అతన్ని అర్థం చేసుకోలేకపోయాను. ఆమె గొంతు వణికింది. ఎందుకు పిన్నిగారు? ఉద్వేగంగా అంది సీత. రాక ఓసారి ఓ దొంగతనం కేసులో జైలుకెళ్ళాడు. కానీ ఆ దొంగతనం తను చేయలేదని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. నేరం చేయకుండా జైలుకెళ్ళిన అతనిలో ఒకలాంటి కసి బయలుదేరి నిజంగానే దొంగతనాలు మొదలుపెట్టాడు. అది నేను భరించలేకపోయాను. ఎన్నో విధాల చెప్పి ఓడిపోయాను. చివరికి ఓ దొంగ నా ఛాయలకు కూడా రాకూడదని, రామ్మూర్తి చాలా నిజాయితీపరుడని నమ్మి అతన్ని పెళ్లి చేసుకుని వచ్చేశాను. తర్వాత కొన్నాళ్ళు రాకాని గురించిన విషయాలు తెలుస్తుండేవి. ఆ పైన అది లేదు. కానీ ఇన్నేళ్లకి మళ్ళీ ఇతన్ని చూస్తానని అనుకోలేదు. ఆమె కళ్ళలోని నీరు ముత్యాల రాలి రాక మీద పడ్డాయి. అలక, ఓ దొంగ కోసం కన్నీరు పెడుతున్నావా? దుఃఖంతో నిండిన గొంతుతో అన్నాడు రాక. అలా అనకు రాక, నీ విషయంలో నేను పొరబడ్డాను. పెళ్లి విషయంలో పొరబడ్డమే కాదు, దారుణంగా మోసపోయాను. కీచుకొని చూసి రాముడు అనుకున్నాను. ఇప్పుడు అన్ని బంధాలు తెంపుకొని రాఘవిచ్చిన కుటీరంలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నువ్వు నాకో మాటిస్తావా అంది అలక మృదువుగా అతని చేతుల్ని పట్టుకుని. అడుగలక, నా ప్రాణం ఇమ్మని ఇస్తాను, మాటేమిటి అన్నాడతను ఆమె చేతుల్ని గట్టిగా పట్టుకుంటూ. నువ్వు నీ కాత్మీయులైన వాళ్ళు కూడా మీ వృత్తి మానేసి మాతో పాటు ఉండండి. ఈ సమాజానికి ఉపయోగపడే పనులు చేయండి. అవును దాదా, మంచికో చెడుకో మనం కలిసాం. ఇంక అందరం స్కూల్ చూసుకుందాం. కాదు, స్కూలు బాధ్యతల్ని మీరు శివ సీత చూసుకోండి. మనమంతా కలిసి ఆ స్కూల్ని వృద్ధిలోకి తీసుకొద్దాం ఉత్సాహంగా అన్నాడు రాఘవ. శివతో పనిచేయడానికి సీత ఒప్పుకుంటుందా? అల్లరిగా అన్నాడు సూరి. సీత తల వాలిపోయింది. సారీ సూరి, శివ ప్రేమని అర్థం చేసుకోలేకపోయాను అంది దోషిలా. పోన్లే, ఇప్పుడు చేసుకున్నావుగా అంది అలక. శివ సీతకేసి చూశాడు ఓరగా. ఆమె చెంపలు కెంపులయ్యాయి. శివ సీత ప్రేమించుకున్నారు, పిన్ని దాదా ప్రేమించుకున్నారు. ఆహా, ఒకప్పుడు సూరి వాళ్ళ చుట్టాలమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్నాడు. నా ప్రేమే ఫలించలేదు దిగులుగా అంది సుందరి. కొంపదీసి నువ్వెవరినైనా ప్రేమించావా అన్నాడు డాక్టర్. ప్రేమించానంకుల్, కానీ ఈయనగారికే ప్రేమను గురించి అస్సలు తెలియదు. ఎంతసేపు బిజినెస్ గొడవలే, అది కాకపోతే స్కూల్ గొడవ. ఓ ఆట లేదు, పాట లేదు, కబుర్లు లేవు, కాకరకాయలు లేవు. దీర్ఘం తీసింది సుందరి మేనమామకేసి విసుగ్గా చూస్తూ. ఆమె అన్న తీరుకి అంతా నవ్వేశారు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేమీ లేదు. సినిమాల్లోలా ఓ డ్యూయట్ పాడేసుకోండి అన్నాడు సూరి. ఎక్కడా? ఊహల్లోనా? దిగులు నటించింది సుందరి. అంతా మరోసారి హాయిగా నవ్వేశారు. కాలం హాయిగా కదిలిపోతోంది. సీత గ్రాడ్యుయేషన్, టైపు వగేరలన్నీ పూర్తయ్యాయి. సుందరి ప్రేమ పేరిట రాఘవని రకరకాలుగా అల్లరి పెడుతోంది.
శివ కూడా రాకా దగ్గర చదువు మొదలుపెట్టాడు. అలక తన ఆస్తిపాస్తులన్నీ అమ్మేసుకుని డబ్బుతో చక్కని ఇల్లు కొనుక్కుంది. స్కూల్ దగ్గరున్న పెద్ద ఆవరణలోని ఆ ఇల్లంటే ఆమెకి చాలా ఇష్టం. ఆ ఇంట్లోనే రాక, శివ, సూరి లాంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళందరినీ అన్నపూర్ణలా ఆదరిస్తోంది అలక. మాధవ తరచూ వచ్చి స్కూల్ నడపడానికి కొన్ని సలహాలు ఇస్తున్నాడు. స్కూలు బిల్డింగ్ కూడా పూర్తయింది. దానికి తగ్గ గ్రాంట్సు, ఇతర పేపర్స్ వచ్చేశాక ఎడ్యుకేషన్ మినిస్టర్ చేత స్కూల్ ఓపెనింగ్ జరపాలని దేవకి, సుందరం లాంటి వాళ్ల ఆశ. అదే రాఘవతో చెప్పాడు. అతను సన్నగా నవ్వేసి అలాగే అన్నాడు. పెద్ద పెద్ద వాళ్ళందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి. సీత, సుందరి, శివ, సూర్యుల సందడే సందడి. వాళ్ళని చూసి మురిసిపోతున్నారు పెద్దలు. రేపు ఓపెనింగ్ అనగా ఈరోజు వచ్చాడు మాధవ. అతను ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాడు వారి పని పాటల్లో. స్కూల్ ఓపెనింగ్ సరే, మీ పెళ్ళెప్పుడు అన్నాడు మాధవ ఆ రోజు రాత్రి వెన్నెల్లో కూర్చుని. అప్పుడంతా రాఘవ ఇంట్లోనే మకాం. అదిగో నాకేం తెలీదు, మా అమ్మని అడగండి అన్నాడు రాఘవ అలక్కేసి చూస్తూ. ఇప్పుడు ఆమెను అతను అమ్మ అని పిలుస్తున్నాడు. ఆమె కూడా అతన్ని కన్నబిడ్డలా చూసుకుంటుంది. ఏమక్క, వీళ్ల పెళ్ళి సీత వాళ్ళ పెళ్ళి ఒకేసారి పెట్టించేయకూడదు అన్నాడు మాధవ్ నవ్వుతూ. ఆ విషయం అక్కని బావగారిని అడగరా నవ్వుతూ అంది అలక. మాదే ఉందర్రా, ఏం చేసినా మీరే చెయ్యాలి నవ్వేసింది దేవకి. అవును, ఇది మీరు నిర్ణయించాల్సిందే అన్నాడు సుందరం. ఎంతమందిని అడుగుతున్నారు, నాకు పెళ్లి చేయండి మొర్రో అని మొత్తుకుంటున్నా నన్ను ఒక్కరూ అడగరేంటమ్మా అలిగినట్టు అంది సుందరి. సరే తల్లి, నువ్వే చెప్పు, మీ పెళ్ళెప్పుడు చేయమంటావు అన్నాడు మాధవ. ఎప్పుడో ఎందుకు అంకుల్, రేపే చేసేస్తే పోలే. నేను కాదు గాని శివాసీత తొందరపడిపోతున్నారు అంది సుందరి అల్లరిగా. ఏయ్, అంతదాకా శివకేసి దొంగ చూపులు చూస్తున్న సీత కంగారు పడి ఆపై సిగ్గుపడిపోయింది. ఇంకా లాభం లేదక్క, వీళ్ళకి పెళ్లి చేయకపోతే వాళ్లే చేసుకునేలా ఉన్నారు. రేపే 10 మందిలో లగ్నాలు పెట్టించేద్దాం, ఏం బావా సరదాగా సుందరం దంపతులకేసి చూస్తూ అన్నాడు మాధవ. తదాస్తు అన్నాడు సుందరం. నువ్వేమంటావు దాదా అన్నాడు రాఘవ రాకాకేసి చూస్తూ. అనేదేముంది బాబు, కుదిరిన సంబంధాలు, ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే పెళ్ళిళ్ళు జరిపించేయండి అన్నాడు రాకా నవ్వుతూ. అలాగే చేద్దాం, కానీ ఓ కండిషన్ అన్నాడు సుందరం. అయ్య బాబోయ్, ఎవరేం మాట్లాడినా సరేనంటూ తలపడమే తప్ప ఇంకో మాట మాట్లాడిని నాన్న కూడా కండిషన్స్ పెడుతున్నాడే అంది సుందరి. ఆమె మాటలకి అందరూ హాయిగా నవ్వేశారు. ఇంతకీ కండిషన్స్ ఏమిటి బావా కుతూహలంగా అడిగాడు రాఘవ. ఏం లేదురా, మీ పెళ్ళయ్యాక కూడా అందరూ ఇలాగే ఉండాలి, మన స్కూల్లోనే పనిచేసుకోవాలి, మనమంతా ఒకే కుటుంబంలా ఉండిపోవాలి మనస్ఫూర్తిగా అన్నాడు సుందరం. అబ్బా, ఎన్నాళ్ళకి నాకు నచ్చిన మాట చెప్పారండి. అవును రాఘవ, బావ చెప్పినట్టు అందరం ఇలాగే ఉండాలి అంది దేవకి. ఇక్కడుండక ఎక్కడుంటామమ్మా, ఇది నాకు అన్నం పెట్టే కన్నతల్లి లాంటిది. ఇక్కడి నుంచి ఆ స్కూలే నా జీవితం తడికళ్లతో అన్నాడు రాక. అవునాంటీ, మేం కూడా ప్రయోజకులుగా మారి సమాజానికి, తద్వారా దేశానికి కాస్త సేవలు అందిస్తాం అన్నారు శివ, సూరి. అందరికేసి ఆరాధనగా చూసింది అలక. ఆ రాత్రి ఎవరూ నిద్రపోలేదు. ఎన్నో కబుర్లు చెప్పుకున్నారు, నవ్వుకున్నారు. పూర్తిగా తెల్లవారకుండానే లేచి పనులు మొదలుపెట్టారు. అంత క్రితమే సర్వాంగ సుందరంగా అలంకరించిన స్కూలు ఆవరణంతా పెద్ద పెద్ద వాళ్లతోనూ సామాన్య జనంతోనూ కళకళలాడిపోతోంది. ముహూర్తం టైం దగ్గర పడుతోంది. రిబ్బను ఎవరు కట్ చేసి స్కూల్ ఓపెన్ చేస్తారా అని అంతా కుతూహలంగా చూస్తున్నారు. అప్పుడే రాకాన్ని తీసుకొచ్చి అతని మెళ్ళో ఓ పెద్ద పూలదండ వేశాడు రాఘవ. అతని చేత ఓపెన్ చేస్తున్నారని తెలిసిన జనంలో ఉత్సాహం పెరిగిపోయింది. రాఘవ, ఇదేమిటి, ఇంతమంది పెద్దలుండగా అంటూ ఏదో అనబోయిన రాకాని మాట్లాడనివ్వలేదు రాఘవ. ఇది నువ్వే ఓపెన్ చెయ్యాలి దాదా, నీకన్నా అర్హులెవరూ లేరు అన్నాడు ఆనందంతో బొంగురుపోయిన స్వరంతో. రాక కళ్ళల్లో ఆనంద బాష్పాలు. వణుకుతున్న చేతులతో రిబ్బన్ కట్ చేసి స్క్రీన్ ఓపెన్ చేశాడు. అంతకుముందు అతన్ని ఓ మహా మనిషిలా అందరికీ పరిచయం చేశాడు రాఘవ. హర్షధ్వానాల మధ్య రాక కొన్ని మాటలు చెప్పాడు. చివరగా, ప్రతి మనిషి జీవితంలోనూ కష్టం, సుఖం, మంచి చెడు, ఆనందం, దుఃఖం లాంటి ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి. నా గతం కూడా అలాంటిదే. మనిషిలోని చెడును కాక మంచిని మాత్రమే చూసే రాఘవబాబు లాంటి వ్యక్తితో పరిచయం కావడం అతని స్కూల్లోనే కాదు, అతని నీడలోనే అంటే బాగుంటుంది. నాకు చోటు దొరకడం నిజంగా నా అదృష్టం. నాలాగే శివ, సీతలకి, సూరి, అలకల్లాంటి వాళ్ళకు కూడా చల్లని నీడ దొరికింది. త్వరలో రాఘవబాబు, సుందరి,
శివ సీతల పెళ్ళిళ్ళు జరగబోతున్నాయి. నేను అలకాదేవి వాళ్ళని స్కూల్ని చూసుకుంటూ నిశ్చింతగా గడిపేస్తాం. ఈ జీవన వాహినిలో ఇంకెలాంటి ఒడిదుడుకులు రావని మా అందరి నమ్మకం. రావు కూడా. రాఘవబాబు, సుందరి లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. వారినే ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నాను అంటూ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. మరోసారి హర్షధ్వానాలు మిన్నంటాయి. విందు కూడా ముగిసింది. వెన్నెల కురిసింది. నిండు జాబిల్లి ఎదురుగా ఉన్న తమ కాబోయే వధువుల కళ్ళల్లోని అందాలని తనివితీరా చూస్తున్నారు రాఘవ, శివలు. సీత కళ్ళే కాదు, అల్లరి సుందరి కళ్ళు కూడా సిగ్గుతో వాలిపోయాయి. చిలిపి చందమామ ముసిముసిగా నవ్వాడు. ఇంతటితో జీవన వాహిని అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.